నైరుతి బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేటి మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల దిశగా కదిలే అవకాశం ఉంది. ఆపై మరింత బలపడే అవకాశం ఉండటంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు, గాలుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, ఏపీలో ఎన్ని రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నాయి? గంగోత్రి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఏదైతే ఉందో అది గత 3 రోజుల నుంచి రాయలసీమలతో పాటు అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏదైతే వర్షం ప్రభావంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలతో పాటు వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో పాటు లోతట్టు ప్రాంతాల నుంచి బయటికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ కోస్తాలో తీరం దాటినటువంటి ఏదైతే ఈ అల్పపీడనం ఉందో ఇప్పటికే అటు నెల్లూరు, తిరుపతి, అలాగే ప్రకాశం జిల్లాలతో పాటు అన్నమయ్య, కడప జిల్లాలలో కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే ఈ అల్పపీడనం వర్షము భారీగా కురుస్తోందని చెప్పుకోవచ్చు. అయితే రాయలసీమలో కూడా పలు చోట్ల ఎడతెరపి లేకుండా ఈ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు కొంత తెరపిచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మబ్బులు అనేటటువంటి ఆకాశంలో ఉన్నందున నేపథ్యంలో వర్షం కూడా వచ్చేటటువంటి ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న ఈ రోజు కూడా పాఠశాలలకు అలాగే కళాశాలలకు సంబంధిత జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత రెవెన్యూ అధికారులు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరుపతి జిల్లాలోని 15 మండలాల్లో ఏదైతే ఉందో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కురిసింది అనేటువంటిది సంబంధిత అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తిలో అత్యధికంగా అంటే 18.4 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే స్వర్ణముఖి, అలాగే కవల్య, అరుణ ఇలాంటి నదులతో పాటు జలపాతాలు కూడా అన్ని జిల్లాల్లో కూడా ఉధృతంగా ప్రవహిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే తిరుపతి జిల్లా వ్యాప్తంగా 19 మార్గాల్లో ఏవైతే ఉన్నాయో 19 ప్రాంతాలకు సంబంధించినటువంటి బస్సులను కూడా సంబంధిత అధికారులు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరుమల తీసుకున్నట్లయితే తిరుమలలో 2 రోజుల నుంచి కురిసేటటువంటి వర్షానికి ముసురులు కమ్మినటువంటి మబ్బులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చలి తీవ్రత కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అయితే ఏదైతే ఈ 2 రోజులు కురిసేటటువంటి తుఫాను ప్రభావం ఏదైతే ఉందో దీనికి సంబంధించి జాగ్రత్తలు కూడా సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది. శ్రీవారి పాదాలు, పాప వినాశనం మార్గాల్లో ఉండేటువంటి ఏదైతే ఆ మార్గాలను పూర్తిగా సంబంధిత టీటీడీ అధికారులు మూసివేయడం కూడా జరిగింది. భక్తులను కూడా అటు ఆ ప్రాంతాలకు అనుమతించకపోవడంతో పాటు అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న కురిసినటువంటి వర్షానికి 2వ ఘాట్ రోడ్ లో చెట్లు కూడా వాలిపై కింద పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు వాటిని తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ 2 రోజుల నుంచి కురిసేటటువంటి వర్షాలు కావచ్చు, అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రాయలసీమ ప్రాంతంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా వర్షం ధాటికి సంబంధిత అధికారులు పూర్తిగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేడు కూడా వర్షాలు కురిసేటటువంటి పరిస్థితి ఉన్నందువలన
పాఠశాలలకు అలాగే మిగిలిన కళాశాలలకు కూడా కావచ్చు, వీళ్ళన్నిటిని కూడా సెలవు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వర్షం దాటికి వంకలు వాగులు పొంగి పొల్లున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఏదైతే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు భద్రత కూడా ఎవరు కూడా వాగుల్లో కూడా వంకలకి ఎక్కడ దిగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా సంబంధించిన రెవెన్యూ అధికారులు కావచ్చు, సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, క్రింది స్థాయి సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో పాటు ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఈ ప్రాణ నష్టము తర్వాత అలాగే వంకలు వాగుల దగ్గరికి వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది గంగోత్రి. సుబ్బారెడ్డి, ఏపీలో వారం రోజుల పాటు వర్ష సూచన జారీ చేశారు అధికారులు. ఇక రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గంగోత్రి, రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలో ప్రధానంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీగా వర్షాలు పడేటటువంటి ప్రభావం ఉన్నటువంటిది అనేది ఐఎండీ అధికారులు చెప్పడం జరిగింది. అదే ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయనేటువంటిది ఐఎండీ అధికారులు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే మిగతా ఏదైతే ఈ వర్షానికి సంబంధించి ఈ రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అధికారులు లోతట్టు ప్రాంతాలు అంటే వర్షం దాటికి ఎక్కువగా నీటి ప్రవాహం జరిగి మునక ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించిన లోకల్ గా ఉండేటటువంటి రెవెన్యూ అధికారులు గుర్తించడం జరిగింది. అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ప్రాంతాలన్నిటినీ ఖాళీ చేయించి అక్కడి నుంచి అప్రమత్తం చేయడంతో పాటు వాటిని ఇతర ప్రాంతాలకు భద్రత సేఫ్ గా ఉండేటటువంటి ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే వాగులు వంకల దగ్గర ఎవరైనా కూడా రాత్రి సమయంలో కావచ్చు లేదా ఆ ప్రాంతాలకు తెలియనటువంటి వ్యక్తులు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగిన వాహనాల్లో కావచ్చు లేదా నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా పోలీసులు భద్రతతో పాటు సంబంధిత ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానిక రెవెన్యూ అధికారులతో కూడా భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే హోమ్ మినిస్టర్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్, ఎస్పీలతో కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది కూడా చెప్పడము, విధి నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎలాంటి ప్రజల ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కంట్రోల్ రూములు, అలాగే ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కూడా 24 గంటలు పనిచేసేటటువంటి విధంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా కంట్రోల్ రూములను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధించిన నంబర్లు కూడా ఏదైనా ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి విషయం చేరవేయాలనేటువంటిది కూడా ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.